ఈరోజు శనగిత్తనాల పొడి ఎలా చేయాలో నేర్చేసుకుందాం. దీన్ని కారం పొడి అంటారు, చట్నీ పొడి అంటారు. 1 మంత్ వరకు దీన్ని హ్యాపీగా స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. నేను 2 పిటికలు శనగిత్తనాలని చేసుకొని తర్వాత 2 పిటికల శనగిత్తనాలకి ఒక 10-15 కారం ఎక్కువ ఉంటే 15 అండి, కారం లేకపోతే 15 వేయండి. ఇలా 15 ఉట్టిమిరపకాయలని చేసుకొని ఒక వెల్లుల్లిపాయని తీసేసుకొని నేను తొక్కుతోనే వేస్తున్నాను. మీరు తుప్ప తీసేసి కూడా వేసుకోవచ్చు. వేసి ముందుగా 2 గ్రైండ్ చేసుకొని దాని తర్వాత శనగిత్తనాలు వేసి సాల్ట్ వేసేసి గ్రైండ్ చేసేయండి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లో తీసుకొని ఆరబెట్టుకొనేసేయండి. ఈ పొడిని దోశ మీద రాలుపుకోవచ్చు, అన్ని రకాల పళ్ళాల మీద కూడా రాలుపుకొని తినొచ్చు. సూపర్గా ఉంటుంది.